Hi aspirants, welcome to Uptake Jobs. Today, let's deal with some of the MCQs in current affairs. Indo-Pacific Maitri, recently seen in news, is a maritime initiative of ఇటీవల వార్తల్లో కనిపించిన ఇండో పెసిఫిక్ మైత్రి మహాసముద్రాల చొరవ ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫోరం, క్వాడ్, BIMSTEC and International Maritime Organization, and the correct answer is క్వాడ్. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండో పసిఫిక్ మైత్రి అనేది దేని ఇనిషియేటివ్ అంటే క్వాడ్ యొక్క ఇనిషియేటివ్. క్వాడ్ అంటే మనందరికీ తెలుసు క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని. సో మైత్రి యొక్క అబ్రివేషన్ ఏంటంటే మ్యారిటైమ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ఇండో పసిఫిక్ రీజియన్ అనమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్వాడ్ విచ్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ 4 members అనమాట. వాళ్ళు ఎవరంటే ఇండియా, USA, జపాన్, ఆస్ట్రేలియా. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి గారు రీసెంట్ గా 6th క్వాడ్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే USA లో జరిగింది. హోస్టెడ్ బై USA అనమాట. దానికి అటెండ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వాడ్ సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది 2025 అని చూసుకుంటే నెక్స్ట్ క్వాడ్ సమ్మిట్ 2025 ఎక్కడ జరగబోతుంది అంటే భారతదేశంలో జరగబోతుంది అనమాట. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ వర్క్ షాప్ అనమాట, మ్యారిటైమ్ వర్క్ షాప్ అనమాట. భారతదేశంలో జరగబోయేది 2025లో. మైత్రి అని అన్నాం. మైత్రి అంటే మనందరికీ తెలుసు ఏంటంటే ఫ్రెండ్షిప్ అని. సో ఈ మైత్రి అనేది ఏం ఎన్హాన్స్ చేస్తుంది అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీని అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ ని ఎన్హాన్స్ చేస్తుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇండో పెసిఫిక్ మైత్రి అండ్ దిస్ ఇస్ ద ఇనిషియేటివ్ ఆఫ్ క్వాడ్. నెక్స్ట్, కూడియాట్టం, recently seen in news, is a traditional theatre of which state? ఇటీవల వార్తల్లో చూసిన కూడియాట్టం ఏ రాష్ట్రానికి చెందిన సంప్రదాయ థియేటర్? తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుడుచేరి. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ కేరళ. కూడియాట్టం అంటే ఏంటంటే కూడి అంటే ఏంటంటే టుగెదర్, అట్టం అంటే ఏంటంటే యాక్టింగ్ అంటే విచ్ మీన్స్ కంబైన్ యాక్టింగ్ అనమాట. సో ఈ కూడియాట్టం అనే ట్రెడిషనల్ థియేటర్ ఏంటి అంటే ఇట్ ఈస్ అ సాంస్క్రిట్ థియేటర్ అనమాట. అండ్ విచ్ ఈస్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ 2000 years ago నుంచి ఈ ట్రెడిషనల్ థియేటర్ అనేది ఆరిజినేట్ అవుతుంది మన కేరళలో. ఈ కూడియాట్టం అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే దిస్ ఈస్ రిప్రజెంటింగ్ ది సాంస్క్రిట్ క్లాసిజం అండ్ ది ట్రెడిషన్స్ ఆఫ్ లోకల్ పీపుల్ ఆఫ్ కేరళ అనమాట. యునెస్కో వాళ్ళు ఈ కూడియాట్టం ని రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ ఏమని రికగ్నైజ్ చేశారంటే ఈ కూడియాట్టం థియేటర్ అనేది ఇట్ ఈస్ అ మాస్టర్ పీస్ ఆఫ్ ఓరల్ అండ్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ ఇన్ 2001 అని దీన్ని యునెస్కో వాళ్ళు రికగ్నైజ్ చేయడం జరిగింది ఈ కూడియాట్టం థియేటర్ ని. సో ఇది ఎక్కడ ఉంది అంటే కేరళ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్, పాష్మినా షాల్ ఈజ్ ఏ GI tagged ప్రోడక్ట్ ఫ్రమ్. పాష్మినా షాల్ GI ట్యాగ్ చేయబడిన ఏ రాష్ట్ర ఉత్పత్తి? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్, సిక్కిం. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పాష్మినా షాల్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ బిట్ అనమాట. సో పాష్మినా షాల్ ఎందుకు రీసెంట్ గా న్యూస్ లో ఉంది? ఇది GI tagged ప్రోడక్ట్ ఏ రాష్ట్రానికి చెందింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ మన ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే USA లోని ఫస్ట్ లేడీ అయిన జిల్ బైడెన్ కి ఈ పాష్మినా షాల్ ని గిఫ్ట్ గా బహుకరించడం జరిగింది. సో ఈ పాష్మినా షాల్ అనేది చాలా అంటే GI tagged ప్రోడక్ట్ అంటే ఇది ఒక యూనిక్ షాల్వ్ అనమాట. మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ పాష్మినా షాల్వ్ అనేది దేని ద్వారా అంటే ఈ ఊల్ ని దేని ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది అంటే పాష్మినా గోట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పాష్మినా గోట్ యొక్క నేటివ్ ఎక్కడంటే లడాక్ ఇన్ ఇండియా, టిబెట్ అండ్ నేపాల్ అనమాట. అండ్ ఈ పాష్మినా షాల్వ్ అనేది ఇట్ హ్యాస్ ఎర్న్డ్ GI ట్యాగ్ ని సంపాదించుకుంది, జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఎందుకంటే ఈ పాష్మినా గోట్ నుంచి ఊల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఆ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అనేది ఇది ఒక యూనిక్ ట్రెడిషనల్ ప్యాటర్న్ అనమాట. ఆ లోకల్ ఆర్టిసన్స్ ఆఫ్ కాశ్మీర్ వ్యాలీ వాళ్ళు ఈ పాష్మినా గోట్ నుంచి ఊల్ ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ ఒక యూనిక్ ట్రెడిషన్ ప్యాటర్న్ లో ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నేను ఇక్కడ మీకు ఒక స్మాల్ వర్క్ ఇవ్వబోతున్నాను. ఏంటంటే ఈ షాల్ అనేది పాపులరైజ్ చేయబడింది అనమాట ఒక ఫేమస్ కింగ్ టైంలో. ఆ కింగ్ పేరు ఏంటో తెలుసుకొని నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్, ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 2024 is a bilateral military exercise between India and. ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 2024 భారతదేశం మరియు ఏ దేశం మధ్య ద్వైపాక్షిక సైనిక వ్యాయామం? ఒమన్, యమన్, సౌదీ అరేబియా, UAE. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఒమన్. సో ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 2024 ఇండియా మరియు ఒమన్ అనమాట. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్
రాయల్ ఎయిర్ ఫోర్స్ ఒమెన్ కి మధ్య ఈ ఎక్సర్సైజ్ జరగబోతుంది. ఇది 7th ఎడిషన్ యొక్క ఎక్సర్సైజ్ అన్నమాట. ఎప్పటి నుంచి స్కెడ్యూల్ చేశారంటే September 11th to 22nd September వరకు ఈ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. అండ్ ఇది 7th ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని చెప్పాను. ఈ ఎక్సర్సైజ్ ఏం ఇంక్లూడ్ చేస్తుంది అంటే ఎయిర్ టు ఎయిర్ అండ్ ఎయిర్ టు గ్రౌండ్ ఆపరేషన్స్ ని ఇంక్లూడ్ చేస్తుంది. మన ఇండియాకి ఒమన్ కి ఇంకా అదర్ ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి నావీ, ఒకటి ఆర్మీ. నావీ మనం చూసుకుంటే దట్ ఈస్ నజీమ్ ఆల్ బహర్ అనే మిలిటరీ ఎక్సర్సైజ్ ని, నావీ ఎక్సర్సైజ్ ని ఇండియా అండ్ ఒమన్ కి మధ్య జరుగుతుంది. అండ్ ఇట్స్ అ బైలాటరల్ ఎక్సర్సైజ్. అండ్ ఆర్మీ పరంగా చూసుకుంటే ఆల్ నజాహ్ అనే ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ ఇండియాకి ఒమన్ కి మధ్య జరుగుతుంది. ఈ రెండు ఎక్సర్సైజెస్ ని కూడా ఇండియా అండ్ ఒమన్ కి మధ్య జరుగుతున్న బైలాటరల్ ఎక్సర్సైజెస్. అండ్ ఇక్కడ నేను ఒక చిన్న వర్క్ మీకు ఇవ్వబోతున్నాను. ఇండియాకి మరియు ఏ కంట్రీకి ఫస్ట్ ఎడిషన్ ఎక్సర్సైజ్ జరిగింది, అది ఏ కంట్రీ అండ్ ఏ ఇయర్ లో జరిగిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్, మికానియా మైక్రాంతా an invasive weed is rapidly spreading in which tiger reserve? మికానియా మైక్రాంతా అనే కలుపు మొక్క ఏ టైగర్ రిజర్వ్ లో వేగంగా వ్యాపిస్తోంది? వాల్మీకి టైగర్ రిజర్వ్, భద్రా టైగర్ రిజర్వ్, జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్, సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ భద్రా టైగర్ రిజర్వ్. మికానియా మిక్రాంతా అనేది వేగంగా ఎక్కడ వ్యాపిస్తుందంటే భద్రా టైగర్ రిజర్వ్ లో వ్యాపిస్తుంది. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మిక్రాంతా అనేది పెరగడం వల్ల, ఈ వీడ్ పెరగడం వల్ల వేగంగా వ్యాపిస్తుందని చెప్పాను కదా. ఇది పెరగడం వల్ల దట్ ఇట్ ఈస్ బికమింగ్, ఇట్ కెన్ డ్యామేజ్ ఆర్ కిల్ ది యానిమల్స్ ఇన్ ది భద్రా టైగర్ రిజర్వ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ వీడ్ అనేది, ఈ కలుపు మొక్క అనేది పెరగడం ద్వారా చుట్టుపక్కల, ఆ కలుపు మొక్క చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ లో ఉన్న ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎదుగుదలను సప్రెస్ చేస్తుందన్నమాట ఈ మికానియా మిక్రాంతా. ఈ మికానియా మిక్రాంతా అనేది దీని నేటివ్ ప్లేస్ ఎక్కడంటే సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా. అండ్ 1940లో ఈ మికానియా మిక్రాంతాని మన ఇండియాలో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది చదవగానే మీకు గుర్తొచ్చిన ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్ ఏదైనా ఒక్క స్పీసీస్ నేమే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్, గహీర్మాతా మెరైన్ శాంచురీ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇటీవల వార్తల్లో చూసిన గహీర్మాతా సముద్ర అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్, ఒడిస్సా, మహారాష్ట్ర, రాజస్థాన్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఒడిస్సా. సో ఈ గహీర్మాతా మెరైన్ శాంచురీ అనేది ఒడిస్సాలో ఉంది. సో ఈ శాంచురీ అనేది ఎప్పుడు డిక్లేర్ చేశారు అంటే 1997లో ఈ మెరైన్ శాంచురీని డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఒడిస్సాలో ఎగ్జాక్ట్గా ఇది ఎక్కడ సిచ్యువేట్ అయ్యిందంటే నియర్ ది మౌత్ ఆఫ్ ధమ్రా అండ్ బ్రాహ్మణి రివర్స్ దగ్గర సిచ్యువేట్ అయ్యింది. అండ్ ఇది ఈ గహీర్మాతా మెరైన్ శాంచురీ అనేది పాపులర్ టూరిస్ట్ సైట్ అనమాట. అండ్ ఆల్సో ఇది దేనికి ఫేమస్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద నెస్టింగ్ గ్రౌండ్ అనమాట. ఎవరికి అంటే ఫర్ ఆలివ్ రిడిల్ టర్టిల్స్ కి ఈ గహీర్మాతా మెరైన్ శాంచురీ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద నెస్టింగ్ గ్రౌండ్ అనమాట. అండ్ మనం చూసుకున్నట్లయితే ఇది రీసెంట్ గా ఈ శాంచురీ న్యూస్ లో ఎందుకు ఉందంటే పాస్ట్ 4 days గా చూసుకుంటే దాదాపు ఈ ఆలివ్ రిడిల్ టర్టిల్స్ అనేది 503,719 eggs ని లే చేయడం జరిగింది. సో అది న్యూస్ లో ఉందన్నమాట. వరల్డ్స్ లార్జెస్ట్ గహీర్మాతా మెరైన్ శాంచురీ, అది ఒక నెస్టింగ్ గ్రౌండ్ అనమాట. దీనికంటే ఆలివ్ రిడిల్ టర్టిల్స్ కి. నెక్స్ట్, విచ్ రివర్ కట్స్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ ట్వైస్? ఈ క్రింది మకర రేఖను ఏ నది 2 సార్లు ఖండిస్తుంది? జాంబేజీ, లింపోపో, కాంగో, నైజర్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ లింపోపో. ఈ లింపోపో రివర్ అనేది ఎక్కడుందంటే, ఎక్కడ ఆరిజినేట్ అవుతుందంటే బార్డర్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అండ్ బోట్స్వానా దగ్గర ఈ లింపోపో రివర్ అనేది ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ లింపోపో రివర్ యొక్క లెంత్ వచ్చేసి 1750 కిలోమీటర్స్ అనమాట. అంత్యోదయ దివాస్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? అంత్యోదయ దివాస్ ను ఏ రోజున జరుపుకుంటారు? September 25th, September 24th, September 23rd, September 20. And the correct answer is September 25th. అంత్యోదయ దివాస్ ని September 25th జరుపుకుంటారు టు కమెమొరేట్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ.
అండ్ అంత్యోదయ అంటే ఏంటంటే ఇక్కడ వెల్ఫేర్ అందించాలి, సొసైటీలో ఆఖరి పర్సన్ వరకు వెల్ఫేర్ అందాలి అనే ఉద్దేశంతో అంత్యోదయ దివాస్ ని సెప్టెంబర్ 25న జరుపుకుంటాము. ఎవరి గుర్తుగా అంటే ఆన్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, హీ ఈస్ ది ఫౌండర్ ఆఫ్ భారతీయ జనసంఘ్. ప్రెసెంట్ డే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ బీజేపీ. అండ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ అంత్యోదయ దివాస్ ని ఫస్ట్ సెలబ్రేట్ చేయడం ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేశామంటే 2014 నుంచి అబ్జర్వ్ చేశాం. నెక్స్ట్, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ తమిళనాడు. సో ఈ ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యిందంటే తమిళనాడు లొకేట్ అయింది. ఎక్కడ అంటే విచ్ ఇస్ సిచ్యువేటెడ్ నియర్ తిరునల్వేలి డిస్ట్రిక్ట్ లో ఉంది ఈ ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇస్రో సెంటర్స్ చాలా ఉన్నాయి. వన్ అమాంగ్ ది సెంటర్స్ అన్నమాట ఈ తమిళనాడులో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్. దీన్ని ఏమని పిలుస్తాను అంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ అంటారనమాట. అండ్ ఈ తమిళనాడులో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ అనేది ఇట్ ఈస్ ప్లేయింగ్ ది క్రూషియల్ రోల్ అనమాట ఇన్ ఇండియన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఎఫర్ట్స్ లో. ఇది ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్. నెక్స్ట్, గిహియాస్ ఈజ్ మేనేజ్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్? గిహియాస్ క్రింది ఏ సంస్థ ద్వారా నిర్వహించబడుతుంది? వరల్డ్ బ్యాంక్, WEF, UNDP, FAO. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ FAO. అంటే ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఈ గిషియాని లీడ్ చేస్తుంది. ఈ గిషియా అంటే ఏంటంటే గ్లోబల్లీ ఇంపార్టెన్స్ అగ్రికల్చరల్ హెరిటేజ్ సైట్ అనమాట. అండ్ మనం చూసుకుంటే 2005లో ఈ గిహియాస్ అనేది ఏం చేసింది అంటే దాదాపు 23 దేశాలలో 72 సిస్టమ్స్ ఇన్ అగ్రికల్చరల్ హెరిటేజ్ సైట్స్ గా డెసిగ్నేట్ చేసింది అనమాట. ఈ గిషియా సైట్స్ అనేవి మన భారతదేశంలో అంటే అగ్రికల్చరల్ హెరిటేజ్ సైట్స్ అనేవి మన భారతదేశంలో 3 ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే పాంపోర్ సాఫ్రాన్ అనమాట. ఇది ఎక్కడ ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. అండ్ దీనికి అగ్రికల్చరల్ హెరిటేజ్ సైట్ గా ఎప్పుడు ఇచ్చారంటే 2011లో ఇవ్వడం జరిగింది. సెకండ్ ఈస్ కొరపుట్ అనమాట. ఇది ఎక్కడ ఉంది అంటే ఒడిస్సాలో ఉంది. దీనికి అగ్రికల్చర్ హెరిటేజ్ సైట్ గా ఎప్పుడు ఇచ్చారు అంటే 2012లో ఇవ్వబడింది. అండ్ థర్డ్ ఈస్ కుటినాడ్ అనమాట. ఇది కేరళలో ఉంది. ఇది దేనికి ఫేమస్ అంటే బిలో సీ లెవెల్ ఫార్మింగ్ కి ఫేమస్ అనమాట. ఈ వీడియోని ఎండ్ చేసే ముందు నేను మీకు ఇచ్చిన వర్క్ అండ్ వాటి ఆన్సర్స్. ఫస్ట్ వన్ నేను ఏమని చెప్పాను? ఇండియాకి మరియు ఏ దేశంకి ఫస్ట్ ఎడిషన్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది, ఏ ఇయర్ లో జరిగింది అని చెప్పాను. 2009లో జరిగింది. 2009లో ఒమన్తో జరిగింది అనమాట ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ మిలిటరీ ఎక్సర్సైజ్. అండ్ నెక్స్ట్ ఈస్ ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్. ఏదైనా ఒకటి మీకు గుర్తొస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయమన్నాను. అండ్ ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్ ఫస్ట్ వన్ ఏంటంటే దట్ ఈస్ లాంటానా కెమెరా అండ్ సెకండ్ ఈస్ ప్రోపోసిస్. నెక్స్ట్, అండ్ నేను మీకు ఒక సిమిలర్ క్వశ్చన్ ఇచ్చాను. థర్డ్ వన్ ఏంటంటే విచ్ రివర్ కట్స్ ఈక్వేటర్ ట్వైస్ అని. అది ఏ రివర్ అంటే ఇట్ ఈస్ కాంగో రివర్ దట్ విచ్ కట్స్ ఈక్వేటర్ ట్వైస్ అనమాట. అండ్ కాంగో రివర్ అనేది ఆఫ్రికా కాంటినెంట్ లోనే ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ రివర్ అనమాట. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఈస్ గిషియా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అడిగాను. గిషియా యొక్క హెడ్ క్వార్టర్స్ రోమ్ లో ఉంది. అండ్ ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్ MCQs ఎక్స్ప్లెనేషన్. మరిన్ని వివరాల కోసం అప్టేక్ జాబ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.